ఎవ్రీ కన్స్ట్రక్షన్ దేర్ ఇస్ ఏ కరప్షన్ అనే విధంగా ప్రభుత్వం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే ఈ రాజకీయ నాయకులు కానీ పెట్టుబడిదారులు కానీ ప్రభుత్వాలకు కూడా వాళ్ళ సోయి ఉంటుంది. అయితే ఆ సోయి దేని కొరకు ఉంటుంది? వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవటానికి ఉంటుంది. ప్రభుత్వాలను సపోర్ట్ చేసే కాంట్రాక్టర్ క్లాసులకు ఒక్కసారి మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే, మీకు 2 పిల్లలు ఉంటే, చదివించాల్సిన పిల్లలు ఉంటే, మీ ఫైనాన్షియల్ స్టేటస్ కథ. అందరికీ నాణ్యమైన విద్య అందించాలి అని అంటున్నారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుందో ఒకసారి సార్ని అడుగుదాం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు ఈ రఘునందన్, బాల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈనాడు ప్రధానంగా అనేక ఉద్యమాలు చేసి 1969 నుంచి తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో టోటల్ బడ్జెట్ పెరుగుతూ వస్తుంది, కానీ విద్యకు కేటాయింపులు అనేటువంటివి తగ్గుతూ వస్తున్నాయి. ఇది ప్రపంచంలోని ఒక వింతైనటువంటి పరిస్థితి. ఎక్కడైనా విద్యకు కానీ ఇంకా వివిధ రంగాలకు కానీ బడ్జెట్ కేటాయింపులు పెరగాలి, కానీ ఇక్కడ మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భంలో మేము విద్యకు 15% నిధులు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. అనేక మంది మేధావులు, ప్రజాస్వామికవాదులు, కార్యకర్తలు అందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నటువంటి ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని చెప్పేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. ప్రధానంగా ఈనాడు గ్రామాలలో చూస్తే చాలా పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. ఈ నిధులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఉచిత పథకాల పేరు మీదన వాళ్ళు ఎన్నికల కోసం ఓట్లు సంపాదించుకోవడం కోసం నిధులు కేటాయిస్తున్నారు, కానీ పేద ప్రజలు చదివేటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలని బాగు చేయాలి, వాళ్ళలో కనీస సౌకర్యాలు కల్పించాలి. టాయిలెట్ సౌకర్యం లేదు, టాయిలెట్స్ ఉంటే నీటి సౌకర్యం లేదు, తర్వాత పాఠశాలలు పరిశుభ్రం చేసేటువంటి వ్యవస్థ ఇంకా ఇప్పటికి కూడా సక్రమంగా లేదు. ఇవన్నీ కల్పించాలి. అవి కనీసము 30% నిధులు కేటాయించాలని చెప్పి 1966లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి జాతీయ విద్యా కమిషన్ చైర్మన్ డిఎస్ కొఠారి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి కొఠారి కమిషన్ నివేదికలో చెప్పడం జరిగింది. అయితే 30% నిధులు ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా కేటాయించలేదు. కనీసం హామీ ఇచ్చిన 15% నిధులైనా కానీ ఈసారి బడ్జెట్లో కేటాయించాలని చెప్పి ఆ కేటాయించేటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం కానీ వాటి నిర్వహణకు ప్రమాణాల పెరుగుదలకు కూడా ప్రభుత్వం కృషి చేయాలి. అయితే గత ప్రభుత్వము రాష్ట్ర బడ్జెట్కి విద్యకి జస్ట్ 6.6 మాత్రమే కేటాయించింది. ఇప్పుడు వీళ్ళు ఎంత పెంచారు? 7 పాయింట్స్ పైన కేటాయించారు. ఇంకేమంటారు? క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిద్దామని అంటూనే ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే మండల స్థాయి లెవెల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిజంగా అమలైతే అనిపిస్తుందా మీకు? అసలు అవసరం లేదు. ఉన్నటువంటి గురుకులాలు ఒకవైపు ఉన్నాయి, మళ్ళీ ఇంకొక వ్యవస్థని వాటికి ప్రతిగా తీసుకొచ్చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రమాణాలతోటి విద్యను అందిస్తామని చెప్పడం అనేటువంటిది ఇది ప్రజలని మోసం చేయడమే, ప్రజల యొక్క డిమాండ్ని పక్కదారి పట్టించడమే. ప్రధానంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలకు నాణ్యమైనటువంటి విద్య అందించే విధంగా పర్యవేక్షణ చేయడానికి ఎంఈఓలు లేరు, డిఈఓలు లేరు, డిప్యూడిఓలు లేరు. ఈ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా చేయాల్సినటువంటి పని వదిలిపెట్టేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామని చెప్పి 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పి బడ్జెట్ అంతా కూడా భావాలని ఇతర వైపు మళ్లిస్తూ మేము చేస్తున్నామని చూపెట్టడానికి చేస్తారు, కానీ ప్రాథమికంగా పునాదిగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది అయితే బడ్జెట్ పెంచుతారు, కానీ ఆ బడ్జెట్ ఎందుకు ఎట్లా అమలవుతున్నాయి అంటే కేవలం టీచర్స్ ఇప్పుడు డిఎస్సి కొత్త నోటిఫికేషన్లు పడ్డాయి కదా, వాళ్ళకి శాలరీస్ పెంచడం లేదంటే స్కూల్లో చిన్న చిన్న అవసరాలు తీరడం కోసమే తప్ప ఈ బడ్జెట్ ఇంకా పిల్లలని విద్యకు నిజంగా అందుతుందా? అందడం లేదు. ఇది శాలరీస్కు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించే ఎక్కువగా 90% వెళ్తుంది. ఒక 10% మాత్రమే మిగతా ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బడ్జెట్ని పెంచాలి. అనేక పాఠశాలలకు ఇప్పటికి కూడా ఒక సమర్థవంతంగా నిర్వహించడం కోసం వాటికి ప్రజలని జాగృతం చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా ప్రభుత్వం ఆ యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే భూస్వామ్య విధానం లాగానే అంటే ఒక ప్రశ్నని లేవనెత్తకుండా ఇట్లాంటి చిన్న చిన్న బడ్జెట్ పెంచుతారు. దీని మీద మీరేమనుకుంటారు? ఖచ్చితంగా ఇది భూస్వామ్య విధానం అమల్లో భాగమే ఇది. ఎందుకనంటే ఒక డిమాండ్ రాగానే దానికి ప్రతిగా వేరే ఆశలు చూపించేసి ఆ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు సక్రమంగా నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే గురుకులాలు వచ్చినాయి. ఆ గురుకులాలు ఉండగానే
వాటికి ప్రతిగా ఇంకా మేము మెరుగైనటువంటి ఇంటర్నేషనల్ సౌకర్యాలతోటి మేము ఏర్పాటు చేస్తామని, మండలానికి పాఠశాల అని చెప్పి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇట్లా ప్రక్కదో పట్టిస్తున్నారు. అంతిమంగా ఇదంతా కూడా కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా, రాజకీయ నాయకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, ఎవ్రీ కన్స్ట్రక్షన్ దేర్ ఇస్ ఏ కరప్షన్ అనే విధంగా ప్రభుత్వము వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే ఈ రాజకీయ నాయకులు కానీ, పెట్టుబడిదారులు కానీ, కాంట్రాక్టర్ కానీ బాగుపడడం కోసం ఈ యొక్క విధానాలు వాళ్ళు తీసుకొస్తున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి ఇలాంటి మేధావులు చెప్పేటువంటి ఒక డిమాండ్స్ని వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. లేకపోతే సమాజంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ప్రజల ద్వారా ఇవన్నీ అమలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే అమలు అవుతాయి. వీళ్ళకి స్పృహ లేక కాదు, ప్రభుత్వాలకు ఎక్కువ స్పృహ ఉంది. అది ఎట్లా ఉంది అని అంటే కేసీఆర్ ప్రభుత్వం KG to PG అని చెప్పేసి ఏమో రెసిడెన్షియల్ స్కూల్స్ చూపిస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఏం ముసుగులో ఉండి వీళ్ళు దేన్ని చూపిస్తారు? వాళ్ళు KG to PG అంటే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు. అంటే ప్రజలు కోరుకోనిది, ప్రజలకు అవసరం లేనటువంటిది కొత్త ఆశలు కల్పిస్తూ కొన్ని స్కీములు తీసుకొస్తున్నారు వీళ్ళు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక భ్రమలలో ఉంచింది. ఇప్పుడు చూస్తే కూడా ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభలకు అంటే ముందు ప్రజాప్రభుత్వం అని చెప్పి వచ్చిన తర్వాత ఇండ్లు ఇస్తామని చెప్పి అనేక వాటికి మీరు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులలో పేరు లేదు, మళ్ళీ అప్లై చేసుకోండి, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అంటున్నారు. అంటే ఇది హాస్యాస్పదమైనటువంటిది అంతా కూడా. అంటే ప్రజల్ని భ్రమంలో పెడుతున్నారు. మీరు దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూడండి. అట్లానే సమాజాన్ని అంతా కూడా సంక్షోభంలోకి నెట్టి వాళ్ళకి ఆశలు పెట్టేసి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవి కూడా అడగడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి కుట్రల్ని ప్రభుత్వ వ్యవస్థ చేస్తుంది. ఏ ప్రభుత్వమైనా చేస్తుంది అది. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకంగా పోవద్దని చెప్పి మనం మేధావులందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లాస్ట్కు ప్రభుత్వానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? తప్పనిసరిగా ఈ బడ్జెట్లో ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకైనా 15% నిధులను తప్పనిసరిగా బడ్జెట్లో కేటాయించాలి. ఆ నిధులు ప్రభుత్వ గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడానికే వాటికి కృషి చేయాలి. ఆ రకంగా ఈనాడు చూస్తే చాలా అసలు టీచర్స్ని తయారు చేసేటువంటి శిక్షణా కేంద్రాలు, డైట్స్ ఉన్నాయి, BEd కాలేజెస్ ఉన్నాయి. వాటిలలో అనేక లెక్చరర్ పోస్టులు అన్నీ కూడా ఖాళీ. ఒక ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటే ఉంటుంది. మిగతా లెక్చరర్స్ అంతా కూడా కాంట్రాక్ట్స్, అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. కంపల్సరిగా అవన్నీ కూడా ఫిలప్ చేయాలి. ఒక సమర్థవంతమైనటువంటి ఒక విద్యా విధానాన్ని రూపొందించి ఆ రకంగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రభుత్వ విద్యా విధానం చేంజ్ అవ్వడానికి ఏమైనా యూజ్ అవుతుందా? రౌండ్ టేబుల్ సమావేశాలు అవసరమే కానీ రౌండ్ టేబుల్ సమావేశాలు మాత్రమే ఒక విధానాన్ని మార్చడం అనేది కాదు. అది ఒక ఫస్ట్ స్టెప్. రౌండ్ టేబుల్స్ జరగకూడదని కాదు, రౌండ్ టేబుల్స్ జరగాలి. చాలా ఇవాళ వచ్చినట్టు పెద్ద పెద్ద మేధావులు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరెన్నిక గల మేధావులు, సంఘాలు, వ్యక్తులు వచ్చి మాట్లాడారు. సో దాని ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ మీద తప్పకుండా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఇందులో ఎన్నో సంఘాలు వచ్చినాయి, విద్యార్థి సంఘాలు వచ్చినాయి, ఉపాధ్యాయ సంఘాలు వచ్చినాయి, తర్వాత దళిత సంఘాలు వచ్చినాయి. ఈ సంఘాలన్నీ కూడా ఈ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములు అవుతామని చెప్పారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశం దానికి లీడ్ చేసింది అనుకోండి, ఆ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేయగలిగే ఒక మెకానిజం డెవలప్ అయితే తప్పకుండా పాలసీ చేంజెస్ జరుగుతాయి. అయితే ఇందాక మేడం అన్నట్టు వీళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్పృహ లేక కాదు, వీళ్ళకి ఎక్కువ స్పృహ ఉంది అని అంటున్నారు. అయితే నిజంగా భూస్వామ్య వ్యవస్థ ఏంటి అని అంటే ప్రశ్న లేవనెత్తకుండా చూడడమే అన్నట్టు కేసీఆర్ ప్రభుత్వం KG to PG అని చెప్పేసి రెసిడెన్షియల్ స్కూల్స్ చూపించారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటి చూపిస్తుంది? ఈ ప్రభుత్వాలకు కూడా వాళ్ళ సోయి ఉంటుంది. అయితే ఆ సోయి దేని కొరకు ఉంటుంది? వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవటానికి ఉంటుంది. ప్రభుత్వాలను సపోర్ట్ చేసే కాంట్రాక్టర్ క్లాసులకు వాళ్ళను సపోర్ట్ చేసుకోవటానికి వాళ్ళ పనే అది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏం చూపించింది? రెసిడెన్షియల్ స్కూల్స్ చూపెట్టి అందులో 5-6% స్టూడెంట్స్ కూడా ఉండరు. అది చూపెట్టి మొత్తం విద్యా వ్యవస్థను మేము మార్చేసామని చూపి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏ రకమైన ప్రయత్నం చేస్తున్నారంటే కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అని లేకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టి దీనివల్ల మొత్తం మేము విద్యా వ్యవస్థను మార్చేస్తున్నాము, విధానాన్ని మార్చినామని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నం అనేది వాళ్ళు సఫలం కారు. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క నిజమైన ఉద్దేశం ఏంటి, వాళ్ళ స్టార్ట్ చేసి ఎట్లా విద్యా వ్యవస్థను ఒక రకంగా ధ్వంసం చేస్తూనే కొంతమందిని చూపెట్టి మేము చేస్తున్నామని ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో అది సాగనివ్వకుండా ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు తర్వాత జరిగే ఉద్యమాలు
ఎక్స్పోజ్ చేస్తాయి. పోయిన రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ విద్యకి 6.6 అంటే ఒక 11 ఉన్నదాన్ని మొత్తం తగ్గించేసారు కదా, అది 6.6 వరకే తీసుకొచ్చారు. వీళ్ళంత ఒక 7 పాయింట్ పైన తీసుకొచ్చారు. ఆ బడ్జెట్ ఎంత సరిపోతుంది స్కూళ్ళకి? సరిపోదు యాక్చువల్గా. అందుకోసమే మనము కనీసం 15% ఇవ్వమని అడుగుతాం. 15 అది సరిపోతుందా? 15% అట్లీస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే 7% ఉంది, 15% ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకేదన్నా అడగొచ్చు కదా. కానీ ఇప్పుడున్న బడ్జెట్ మాత్రము జీతాలకే సరిపోతుంది. ఇక పెద్ద మనము స్కూల్స్ను వాటిని ఏమి ఇంప్రూవ్ చేయలేము. సో కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఒకేసారి మనం 20 అడగలేము, వాళ్ళు ఇచ్చేదే 7. కాబట్టి మనం ఏం అడుగుతున్నామంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నదే 15% ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీ మేనిఫెస్టో మీద మీకే నమ్మకం లేదా, మీ మేనిఫెస్టో మీరే ఉల్లంఘిస్తారా అని. 7 కూడా ఏం సరిపోదు, బట్ మీరు పెట్టిన దాన్ని అమలు చేయండి. అట్లీస్ట్ మేము 15% పెడితే డెఫినెట్గా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందుకోసమే 15% డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? సందేశం ఏంటంటే ఈ సమావేశంలో, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దేశంలో పేరెన్నిక గల మేధావులు, చాలా సీరియస్గా ప్రజల్లో పనిచేసే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అక్కడుండే విద్యా పరిరక్షణ కమిటీ, సోషల్ డెమోక్రటిక్ ఫోరం, ఎంవి ఫౌండేషన్లు వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఇది ఒక రకంగా చెప్పాలంటే పౌర సమాజం యొక్క రియల్ ఫోర్స్, ఈ ఫోర్స్ను మీరు గౌరవించి ఇప్పటికైనా మీరు 15% ఇవ్వాలని మేము డైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నాం. అలా ఇస్తే మీకు చరిత్రలో అట్టడుగు వర్గాలు గుర్తుపెట్టుకుంటాయి, లేకపోతే మీరు చరిత్రలో కలిసిపోవలసి ఉంటుందని నేను ఒక రకంగా డిమాండ్ కాదు అప్పీల్ చేస్తూ ఇప్పటికైనా కూడా వచ్చే బడ్జెట్లో 15% కేటాయించాలని మా అందరి తరఫున డిమాండ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో మేడం, మీ పేరు? నా పేరు పద్మజ షా. ఈ రౌండ్ టేబుల్ ప్రధాన డిమాండ్స్ ఏంటి మేడం? ఈ రౌండ్ టేబుల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పవర్లోకి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో 15% బడ్జెట్ ఇస్తామని పెట్టారు. మేము కూడా అంతకుముందు బాగా ఉద్యమం చేసి 15 కన్నా ఎక్కువ పెట్టాలని చెప్పి మేము అన్నాము. ఎందుకంటే గత 10-11 సంవత్సరాలుగా తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. యూనివర్సిటీ స్థాయి నుంచి కింది వరకు మొత్తం కొలాప్స్ అయింది. అయితే మందు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది కదా వాళ్ళకి, అదే విద్యా వ్యవస్థను అసలు పట్టించుకోలేదు. 1-2 ఏవో రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా చేస్తాం, అట్లా షో ఆఫ్ చేసుకున్నారు, అడ్వర్టైజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టము కేవలం 4% పిల్లలకే వర్తిస్తుంది. 96% బయట ఉన్నారు. గ్రామాల్లో, పల్లెల్లో, వాడల్లో పిల్లలకు బళ్ళు లేవు. ఇప్పుడు మీరు హైదరాబాద్ శివార్లలో కొత్త డెవలప్మెంట్ జరుగుతుంది కదా, ఎక్కడ చూసినా అసలు ఇది వరకు మున్సిపల్ రెగ్యులేషన్స్లోనే ఒక పార్క్ ఉండాలి, ఒక బడి ఉండాలి, ఒక ఫలానా ఉండాలి అని డెవలప్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు అది లేదు. కొత్త శివార్లకు వెళ్ళిన వాళ్ళకి బడి అందుబాటులో లేదు, ప్రభుత్వ బళ్ళు లేవు. ఎక్కడ పోవాలి? తప్పనిసరిగా ప్రైవేట్కి పోతున్నారు. పబ్లిక్ హియరింగ్స్ జరుగుతాయి కదా పేరెంట్స్ తోటి, ప్రతిసారి వింటున్నాము హారర్ స్టోరీస్. అప్పుల పాలైపోయి లక్షలు పెట్టేసి, అంటే ప్రైవేట్ స్కూల్ అనగానే మనకి ఏదో పెద్ద గొప్ప స్కూళ్ళ పేర్లు డిపిఎస్ అట్లా గుర్తుందా. కింద స్థాయిలో బస్తీల్లో ఉండే ప్రైవేట్ స్కూల్స్ ఆ స్థాయిలో ఉండవు, కాకపోతే జీతాలు ఆ స్థాయిలో ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే బస్సుకు విడిగా తీసుకుంటారు, పుస్తకాలకు విడిగా తీసుకుంటారు, అన్నిటికీ విడివిడిగా పుస్తకాలు వాళ్ళ దగ్గరే కొనాలంటారు. అన్నీ ఎక్స్పెన్సివ్. పిల్లల్ని పంపించే తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళు చెప్పేవి వింటే మనకు అర్థమైపోతుంది పరిస్థితి ఏంటి మార్కెట్లో అని. ఇవాళ రోజున ఒక సర్వే చేసి చెప్తారు ఏంటంటే విద్య, ఆరోగ్యం ఈ 2 ప్రైవేటైజేషన్ మూలంగా విపరీతమైన పేదరికం, మధ్యతరగతి వాళ్ళు బీదవాళ్ళు అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్కసారి మీకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే, మీకు 2 పిల్లలు ఉంటే, చదివించాల్సిన పిల్లలు ఉంటే, మీ ఫైనాన్షియల్ స్టేటస్ కథం. సో అటువంటి పరిస్థితి ఉండకూడదు. అభివృద్ధి చెందిన గొప్ప దేశాల అన్నిట్లో కూడా విద్యా వైద్యం ప్రభుత్వం నడిపిస్తుంది, నియంత్రణతో నడిపిస్తుంది, అందరికీ అందుబాటులోకి తెచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు అందుకే అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే అంత డబ్బు జనం దగ్గర మిగులుతుంది, వాళ్ళు జీవితాన్ని మెరుగుపరుచుకొని పై స్థాయికి వెళ్ళగలరు. అట్లాంటిది ఇంత ఖర్చు నువ్వు కేవలం 1-2 పిల్లలు ఉంటే గ్రామీణ ప్రాంతంలోంచి బస్సులో ఇటు బయటికి పంపిస్తే ఒక్కొక్క ఫ్యామిలీ 15-20 వేలు
పెడితే 2 పిల్లలు ఉంటే 40,000, ఇంకా పైన వేరే వేరే ఖర్చులు ఉంటాయి. మేము ఒక గ్రామానికి వెళ్తే బస్ యాత్ర సందర్భంగా రాత్రి 8:30 అప్పుడు వస్తుంది స్కూల్ బస్, అయ్యో చిన్నపిల్లల్ని వేసుకొని పొద్దున్నే వెళ్ళి రాత్రి 8:30కి వస్తారు. అదేమైనా జీవితం మా పిల్లలకి? సరే, భయంకరమైన ఒత్తిడిలో పిల్లలు, మాకు మొత్తం సమాజం, ఒక జనరేషన్ ఆ విధంగా పెరుగుతోంది. ఇది అన్యాయం. అయితే ప్రభుత్వాలు మొత్తం విద్యా వ్యవస్థని ప్రైవేటైజేషన్ చేద్దామంటారు. ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో రిజర్వేషన్ కల్పిస్తామని అంటారు. కానీ శ్రీ చైతన్య స్కూల్స్ మనం చూస్తే కనుక ఇంటర్ వాళ్ళు పాపం పిల్లలు వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు మేడం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ఎవరింట్లో వాళ్ళు ఉండి అమ్మ నాన్నల దగ్గర బంధుమిత్రుల దగ్గర ఉండి బడికి వెళ్ళే పిల్లలు, మీకు ఏదైనా బాధ ఉంటే పక్కింటి ఆంటీకి చెప్పుకోవచ్చు, ఎవరో ఒకరు ఉంటారు, మీకు సైకలాజికల్ సపోర్ట్ ఉంటుంది కమ్యూనిటీలో. ఇప్పుడు నువ్వు వాళ్ళని పోయి హాస్టల్లో పెడుతున్నావు, అందరూ స్ట్రేంజర్సే, కొత్త వాళ్ళు అక్కడ, ఎవరితో మనసిప్పి నువ్వు చెప్పుకునేది ఉండదు. అంత చిన్న పిల్లలు ఎట్లా మేనేజ్ చేస్తారు? తల్లిదండ్రులతో అటాచ్మెంట్ లేక సైకలాజికల్ ట్రామా, స్ట్రెంత్ ఉండదు అసలు. సైకలాజికల్ ట్రామా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు లేదు నువ్వు బాబోయి అక్కడ చదువుకో ఏదో అయిపోయావని పంపిస్తారు. వీళ్ళు గబుక్కున తల్లిదండ్రులకి అయ్యో నాకు ఇట్లా అయింది అని చెప్పుకుని వాళ్ళకి చెప్పే ధైర్యం కూడా పోతుంది. ఇంట్లో ఉంటే అది వేరే, ఇంట్లోనే రోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ రిలేషన్షిప్ ఫ్యామిలీతో ఒక విధంగా ఉంటుంది, సైకలాజికల్గా కమ్యూనిటీతో చాలా బలంగా ఉంటుంది. ఇది ఏలినేషన్ అంటామే, పరాయీకరణ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా జరుగుతుంది. ఒక స్థాయిలో పిల్లలు పెరుగుతున్న కొద్ది పూర్తిగా పరాయీకరణ జరుగుతుంది. మీరు హాస్టళ్ళల్లో చిన్నతనం నుంచి అట్లా పెట్టడం అది బాగా అవసరం ఉండి, అతి పేదరికం ఉండి తల్లిదండ్రులు లేని పిల్లలు అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం ఇటువంటి వ్యవస్థ. కానీ ఇప్పుడు జరిగేదేంటి, ఎంట్రన్స్ పరీక్షలు పెట్టి కొద్ది గొప్ప డబ్బున్న వాళ్ళే అందులో మళ్ళీ ఎంట్రన్స్లో గెలుచుకొని వస్తున్నారు. పిల్లల్ని పెంచుకోగలిగిన వాళ్ళే మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్స్కి తోసేస్తున్నారు పిల్లల్ని. ఈ చైతన్య నారాయణ కూడా స్టోరీ అదే, డబ్బున్న వాళ్ళే కదా, అంతంత డబ్బులు మామూలు వాళ్ళు ఎవరు కడతారు? అయితే ఈ 15% కూడా బడ్జెట్ ఏం సరిపోదు ఎడ్యుకేషన్కి. కాకపోతే మీరు ఇచ్చిన హామీనే కదా, దాన్నైనా కనీసం కేటాయించండి అని అంటున్నారు కదా. లాస్ట్కి అసలు ప్రభుత్వానికి ఏం సూచన ఇద్దాం? మేమేమంటున్నామంటే ఇప్పుడు 7% అట్లా పెడితే కేవలం జీతాలకు సరిపోతుంది. నల్లా మార్చాలన్నా డబ్బులు ఉండవు ఒక బడిలో. అట్లాంటి పరిస్థితి నుంచి నువ్వు ఒక 4-5 సంవత్సరాలు ఖచ్చితంగా 15% అలొకేట్ చేసి ఆ 15%ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా బిల్డప్ చేసి పెడితే ఒక్క టర్మ్లో మనం అన్ని స్కూళ్ళని పద్ధతిగా మార్చేసి జీతాలు భత్యాలు అట్లాంటివి నెలలా వచ్చే ఖర్చులు ఉంటాయి. తర్వాత అది మాత్రం మిగులుతుంది. ఒక 4-5 సంవత్సరాలు గట్టిగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి ఒక పద్ధతికి తయారు చేస్తే పిల్లలకి కాన్ఫిడెన్స్, తల్లిదండ్రులకు పెద్ద రిలీఫ్, ఎకనామిక్గా అందరూ బాగుపడతారు. ఇంత అధోగతిలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. 2 పిల్లలు స్కూల్లో ఉండి తండ్రి జబ్బు పడ్డాడో తల్లి జబ్బు పడిందంటే కథం, ఫ్యామిలీ ఫినిష్ అయిపోతుంది. మనకి ఎప్పుడు కూడా మీరు పాలిటీషియన్స్తో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు డబ్బు సమస్య కాదని చెప్తారు. మరి డబ్బు సమస్య కాబట్టి మీకు ఏం సమస్య, ఎందుకు కావట్లేదు? ఇది ఒక 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చండి, బలంగా చేయండి వాళ్ళని. తర్వాత టీచర్లని రేషనల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి, ఉన్నవాళ్ళని మంచిగా సబ్జెక్ట్ వైజ్ టీచర్లను పెట్టండి. చూడండి 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో స్కూళ్ళకి. ఎందుకు చేయట్లేదు అన్నది ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే డబ్బు సమస్య కాదని చెప్తారు, మీకు ఓపెన్గా చెప్తున్నారు మీటింగ్స్లో. మనం రిప్రజెంటేటివ్గా డబ్బు కాదండి, మరి ఏంటి ఇప్పుడు డబ్బు కాకపోతే ఏంటి? ప్రభుత్వం బాగా అప్పులు చేసిపోయింది, దాన్ని కవర్ చేసుకోవడానికి కష్టపడి అయినా కానీ వీళ్ళతో మాట్లాడినప్పుడు డబ్బు సమస్య కాదని చెప్పారు మాకు. లాస్ట్ బడ్జెట్ ముందు వెళ్ళి అడిగాం, రిక్వెస్ట్ చేశాం, డబ్బు అంత సమస్య కాదన్నట్టే మాట్లాడినారు. మరి ఎందుకు జరగట్లేదు అన్నది ప్రశ్న. 60 లక్షల మంది ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు 60 లక్షల కుటుంబాలు పాపులేషన్ ఆలోచించండి, ఎన్ని కోట్ల కుటుంబాలు రిలీఫ్కి వస్తాయి. ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా వాళ్ళకి పెద్ద బెనిఫిట్ అవుతుంది. నువ్వు దాన్ని అటువంటి మంచి విషయాన్ని డీల్ చేయలేకపోవటం ఏంటి? దట్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఇన్ అ డెమోక్రసీ. మనకి ఎవరితో మాట్లాడినా గ్రామాల్లో మాకు బడి మంచిగా ఉంటే మేము అక్కడ ఎందుకు పంపిస్తాం సార్, ఆ స్కూల్ ఏం బాగుందని అని అందరూ అంటున్నారు. ఇక్కడ బడి బాగుంటే అక్కడికి ఎందుకు పంపిస్తామని. ఓకే మేడం, థ్యాంక్ యూ.